బహిరంగ సభకు అధ్యక్ష వహించినటువంటి అధ్యక్షవర్గం మల్లేశన్న, ఈ యొక్క బహిరంగ సభకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ గారు, వేదిక పైన ఉన్నటువంటి నా తోటి మిత్రులు, ఇదే రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఈ సభకు హాజరైనటువంటి అన్నలారా, అక్కలారా, ఇవల్ల మనం సిసిఐ సందర్శించడానికి పోయేటువంటి అవకాశం కూడా లేకుండా పోయింది. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. ఇవల్ల భూములు ఇచ్చింది మనం, ఇవల్ల నష్టపోయింది మనం, ఇవల్ల నష్టపోయి ఏళ్ళ తరబడి మన పిల్లలు ఒకవైపు, మనం ఒకవైపు ఉద్యోగాలు లేక రోడ్డు మీద పడ్డది మనం. కానీ మన దగ్గర ఉన్నటువంటి ఫ్యాక్టరీ వద్దకు మనం పోవడానికి కూడా అవకాశం లేనటువంటి నిరంకుశ విధానం కొనసాగుతూ ఉన్నది. మరి వల్ల కేంద్ర ప్రభుత్వం ఒకటే అడగదలుచుకున్నాం, ఇవల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను ఒకటే అడగదలుచుకున్నాం, మీరు అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఇవాళ సిసిఐ ఫ్యాక్టరీ పేరు మీద మీరు ఓట్లు దండుకున్నారా లేదా అని చెప్పేసి సూటికి అడుగుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మరి ఇవాళ ఆయన అధికారంలోకి రాకముందు, ఆ పార్టీ కేంద్రంలో అధికారం రాకముందు, తన ఎమ్మెల్యే గెలవకముందు మరి ఇక్కడ సిసిఐని ఖచ్చితంగా తెరిపించేటువంటి బాధ్యత మాదని చెప్పాడు. ఇవాళ అమిత్ షా గారు 2018 ఎన్నికల బహిరంగ సభకు వచ్చినప్పుడు మరి ఆనాడు ఇవాళ సిసిఐని తెరిపించండి, మీరు మమ్మల్ని ఆదరించండి, మాకు ఓట్లేయని చెప్పేసి ఆనాడు అడిగినటువంటి మాట నిజం కాదా? మరి ఆ మాటకి ఇవాళ ఎందుకు కట్టుబడి లేదని చెప్పేసి సూటిగా సిపిఎంఎల్ మాస్టర్ లైన్ తరఫున అడుగుతా ఉన్నాం. ఇవాళ మేము ఒకటే అడుగుతున్నాం, ఇవాళ అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోతారా లేదా? ఇవాళ మొన్నటి వరకు రాష్ట్ర అసెంబ్లీ జరిగింది. రాష్ట్ర అసెంబ్లీలో ఇవాళ ఎన్నో రకాల అంశాల పైన మాట్లాడినటువంటి పాయల శంకర్ గారు మరి ఇవాళ సిసిఐ పక్కనే ఉంది కదా, మరి సిసిఐ మూతపడింది కదా, వేలాది మంది కార్మికులు రోడ్డు పాలయ్యారు కదా, ప్రత్యక్షంగా పరోక్షంగా 10,000 మందికి ఉపాధి కల్పించేటువంటి పరిశ్రమ ఇక్కడ మూతపడింది కదా, ఈ పరిశ్రమ గురించి ఒక్క మాట అయినా అసెంబ్లీలో మాట్లాడామని అడుగుతా ఉన్నాం. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇవాళ కేంద్రం వాటా, రాష్ట్ర వాటా ఏదైతే ఉందో దాన్ని కూడా మేము భరించడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ఇది ఏదైతే వాటా మేము భరిస్తాం, బకాయిలు చెల్లిస్తామని చెప్పేసి ఆనాడు ప్రకటించారు. మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం భరించేటువంటి వాటా ఉందో దానికి సిద్ధంగా ఉండండి. ఆ విధంగా మీరు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు న్యాయం చేయాలనుకుంటే సిసిఐ ఫ్యాక్టరీని తెరిపించే దిశగా మీరు అడుగులు వేయండి. అందుకే మేము ఉన్నట్టు నుంచి కూడా అడుగుతా ఉన్నాం. ఇప్పటికే అనేక రోజులుగా ఇవాళ ఉద్యమం కొనసాగుతుంది, అనేక సంవత్సరాలుగా ఈ ఉద్యమం కొనసాగుతున్నది. ఇది న్యాయమైనటువంటి డిమాండ్. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మొత్తం ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నిటి ఇవాళ అప్పనంగా అమ్మేస్తున్నటువంటి పరిస్థితి. అదాని, అంబానీలకు, అనేక ప్రభుత్వ కార్పొరేట్ సంస్థలకు ఇవాళ అమ్మేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇలాంటి ఇవాళ ఏదైతే రేపు భవిష్యత్తులో ఇవాళ మాకు ఏదైతే ఢిల్లీ అపాయింట్మెంట్ కావాలని చెప్పేసి సిసిఐ సాధన కమిటీ అడుగుతున్నదో ఖచ్చితంగా మీరు ఢిల్లీ అపాయింట్మెంట్ ఇప్పించే బాధ్యత మీదే. అదేవిధంగా సిసిఐ ఫ్యాక్టరీ కోసం ఈ ప్రజల వెంట ప్రజాప్రతినిధిగా, ఈ నియోజకవర్గ ప్రతినిధులుగా ఖచ్చితంగా ఢిల్లీకి అఖిల పక్షాన్ని తీసుకుపోయే బాధ్యత కూడా మీది. అందుకే రేపు ఇవాళ ఏదైతే మనం మా ప్రజలకు హామీ ఇచ్చారో ఆ హామీ నిలబెట్టుకునే వరకు, సిసిఐని తెరిపించే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది, ఈ ఉద్యమం ముందుకు పోతుంది. ఖచ్చితంగా ఇవాళ ఏదైతే ఈ సిసిఐ పునరుద్ధరణ కోసం ఏదైతే ఇవాళ పోరాటం కొనసాగుతుందో ఆ పోరాటానికి సిపిఎంఎల్ మాస్టర్ లైన్ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా గతంలో కూడా దశవారీగా జరిగినటువంటి కార్యక్రమాల్లో కూడా, నిరసనలో కూడా సిపిఎంఎల్ మాస్టర్ లైన్ పార్టీ ప్రజాపంలో పాల్గొందని తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి అభినందన తెలియజేస్తూ ముగిస్తున్నాను.